సూపర్ అండి. డెఫినెట్లీ మీరు కూడా వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను నా స్టైల్లో అయితే మంచి కొత్త వంటనైతే పరిచయం చేయాలనుకుంటున్నానండి. కానీ కొత్త వంట పాత వంట అన్నదైతే మీరైతే డిసైడ్ చేయాలి. ఎందుకంటే నాకైతే తెలియదు, నేనైతే కొత్తగా అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మాట నేను చేయడం. ఇప్పుడు ఆ వంట మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి. ఇంతకుముందు ఎవరైనా చేస్తారో లేదో నాకైతే తెలియదు. అంటే చేసే ఉంటుంటారు, కాకపోతే కొంచెం వెరైటీగా డిఫరెన్స్గా చేయాలనుకుంటున్నాను నా స్టైల్లో నేను. ఓకేనండి, ఆ కూర ఆ వంట ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి చూస్తూనే ఉండాలి. ఎద్దరికి ఇంకా మీరు ఛానల్ అయితే స్కిప్ చేయకుండా మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అయితే ఇవాళ డిష్ ఏంటి అన్నది అయితే చెప్తాను. మెత్తన్ పకోడీ కోడిగుడ్డు కూర అండి. అలాగే మెత్తన్ పకోడీ ఎగ్ కర్రీ. ఓకేనా, అదేంటి మన వంట. మరి ప్రస్తుతానికి మన గ్యాస్ మీద ఏమవుతున్నాయో చూద్దురా. రైస్ మనం ఇందాక కడుక్కుని నానబెట్టుకుని ఒక అరగంట సేపు పెట్టుకున్న రైస్ అండి. నీళ్ళైతే వేడైతున్నాయి. ఇప్పుడు మనం గుడ్లు తెచ్చుకుని ఇందులో వేసుకుందామండి. రెండు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఇది మన ఫ్రిడ్జ్ అండి. ఇక్కడ మాకున్న ఒకే ఒక్క ఫ్రిడ్జ్. ఈ గుడ్లు తీసుకుని అయితే మనం ఉడకబెట్టుకుందామండి. అదేవిధంగా కొంచెం ఫ్రిడ్జ్ కూడా చూస్తారా, చూడండి ఏమున్నాయి. గ్రేప్స్, అలాగే ఐస్ క్రీమ్లు, మజ్జిగలు, పెరుగులు. అరబీలో వచ్చేసి గ్రేప్స్ పేరు అయితే నాకు తెలియదండి. పెరుగు అయితే రోబు, అదైతే లెబన్ మజ్జిగ అన్నమాట. ఐస్ క్రీమ్ కూడా రోబ్ ఐస్ క్రీమ్ అండి, అది పిల్లలదన్నమాట స్వీట్. ఇంకా అన్ని మిగతా ఫ్రూట్స్ అయ్యి. సరేనండి. సరే అయితే మనం వంట మొదలెడదాం. ఫ్రిడ్జ్ కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సింది. రండి. చూడండి, గుడ్డ అయితే వేసుకుంది. అబ్బా చాలా వేడిగా ఉన్నాయండి. స్లోగా వదులుతాను. బస్ కలాస్. చూడండి, ఈ ఉడికిలోపు మనము పిండివన్నీ రెడీ చేసుకుందాం. ఓకేనా, పచ్చిమిరకాయ మన పకోడీకి అంటే లైట్గా వేసుకుందాము. అందులో కూడా కొంచెం మంచిగా ఉల్లిపాయ తగులుతూ పచ్చిమిర్చి తగులుతూ కొంచెం కారం ఉంటుంది అనేసి అయితే నేనైతే కొంచెం పకోడీ పిండికి కూడా ఇక అంతే మెత్తని పకోడీకి కూడా కొద్దిగా వేసుకుందాం. అంటే వేసుకుంటారు కానీ మనం కర్రీ కర్రీ చేసేది, అందుకని లైట్గా కొద్దిగా వేసుకుందాం. సరే, వాష్ చేసుకుందాం ఇప్పుడు మనం అయితే. ఇవైతే పకోడీకి అండి ఓన్లీ. కట్ చేసుకుందాం చిన్న సైజులో. లైట్గా ఇంటి ఎక్కువైతే వద్దు, లైట్గా వేసుకుందాం. మరీ ఎక్కువగా వద్దు, ఎందుకంటే మనం చేసుకునేది కర్రీ కాబట్టి. సరిపోతుంది. నాకు తెలిసినంత మటుకి ఆ పేడైతే సరిపోతుంది, ఉల్లిపాయ పేడి. ఇన్నైతే సరిపోతాయండి. చూడండి, సరే. పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుందాం ఇలాగా ఈ విధంగా. కారం అయితే వేసుకోవద్దండి, ఓన్లీ ఉప్పు. అంటే కొంచెం టేస్ట్కి సరిపడా. అలాగొచ్చేసి పిండి అండి, శనగపిండి. కొద్దిగానే అండి, కర్రీ కోసం నా మట్టికే కదా అనేసి కొద్దిగానే తీసుకున్నాను నేనైతే పిండి, నాకు సరిపడమాట. కొద్ది మంచిగా మనం నీళ్ళు వేసి కొంచెం కలుపుకుందాం చక్కగా. కొద్దిగా నీళ్ళు, కొంచెం గట్టిగా అండి. చూడండి, పిండి విధంగా చూసారా, ఈ విధంగా కలుపుకోవాలండి. మామూలుగా ఇలాగా మనకి వండొచ్చిలే అన్నమాట. వీరికి ఇలాగా చూసారు కదా. ఈ పిండి అయితే నాకు సరిపోతుంది అండి, ఇంత అయితే నాకు సరిపోతుంది. ఇది కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు పెట్టుకుందాం. కూరకు కావాల్సిన ఉల్లిపాయలు ఏమి మనం కట్ చేసుకుందామండి. ఇంకా ఇదైతే ఉంచుకుందాం పక్కకి. ఉల్లిపాయలు కట్ చేసండి. టమాటా, అలాగే వచ్చేసి ఉల్లిపాయలు. ఆల్రెడీ మనం కట్ చేసుకున్నది ఒకటి ఉందండి పేడు, కొద్దిగా కట్ చేసుకున్నవి కూడా ఉన్నాయి. అందుకు వెతి కడుక్కుని కట్ చేసుకుందాం మనం. ఇది కొత్తిమీర, కరివేపాకు అండి. అలాగొచ్చి మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర.
ఈ 3 అయితే వేసుకుందాం, ఇంకా వేరే మసాలాలు అయితే ఏ విధంగా వద్దండి మనకి. సరేనా, ఉల్లిపాయలు ఇప్పుడు కట్ చేసుకుందాం మంచిగా. సరిపోతాయండి మనకి ఇవైతే. ఇంకా అలాగ వచ్చేసి 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేను, ఎక్కువ అంటే తీసుకోలేదు. ఇవి కారంగానే ఉంటాయండి, చిన్న పచ్చిమిరకాయలు అన్నమాట. అలా టమాటా కూడా కట్ చేసుకుందాం ఈ పక్కకి. అలాగ అల్లం కూడా మనం మంచిగా చెక్కేసుకుందాం. వెల్లుల్లిపాయలండి, ఇందులో అయితే దంచుకుందాం మనం వెల్లుల్లిపాయలు, అల్లం, అలాగొచ్చేసి జీలకర్ర, ఇప్పుడైతే దంచేసుకుందామండి. ఈ లోపు మన రైస్ కూడా అవుతుంది. ఇట్లా అయితే ఉడికిపోయినాయి. అలాగొచ్చేసి రైస్ కూడా అయిపోయింది. నూనె అయితే పెట్టుకున్నానండి పకోడీకి. సరేనా, ఈ లోపు మన పిండి కూడా రెడీగా ఉందండి. మనం కలుపుకున్న పిండి, అలాగే అల్లం వెల్లుల్లి, మొత్తం కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాయి. ఓకేనండి, ఇంకా మన ప్రాసెస్ మొదలెట్టేసుకుందాం. అయితే రైస్ అయితే అయిపోయిందండి మనకి. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీకి ఎదురైతే పెట్టుకుంటున్నాను. నూనె అండి, నూనె అయితే కాగుతుంది పకోడీకి. ఒకసారి స్పూన్తో ట్రై చేద్దాం. ఈ సైజు చూడండి, ఇప్పుడు ఈ విధంగా శనగండి. మనకి కర్రీ కదా, పెద్ద పెద్దగా వద్దు, ఈ సైజ్ అయితే సరిపోతుంది. స్పూన్తో బాగానే వస్తున్నాయండి. మన ఇందులో అయితే ఏ విధమైన మనం సోడా కానీ ఏమైతే వేసుకోలేదండి. ఓన్లీ పిండి, ఉప్పు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అంతే అండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇంకేం వేసుకోలేదు. ఒక వాయి కింద వేస్తున్నానండి నేనైతే. అయిపోయినాయండి, ఒకసారి తిప్పుకొని చూద్దాం. మెత్తని పకోడీ అండి. ఇంకో 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. సరే, ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకుంటాం మనం. చూసారా, చూడండి ఆగిద్దాం ఇంకా మంచిగా. మనం ఆయిల్ పోసుకుందాం, నూనె పోసుకుందాం. నూనె పోసుకుని కర్రీ కూడా రెడీ అయిపోదాం. సరిపడా గుడ్డు ఫ్రై చేసుకుందామండి లైట్గా.
చూడండి ఎంత బాగా ఎగుతున్నాయో. ఇంకా దించేసుకుందాం. గుడ్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాము. మనకి పకోడీ అయితే అయిపోయిందండి. చాలా బాగా అయింది కదా. ఇంకొక 5 నిమిషాలు అంటే ఇంకా వేసుకుందాం మనం. ఈ విధంగా అయితే కలర్ మాకు సరిపోతుంది. చూడండి చిన్న చిన్న సైజు కలిగి వచ్చినాయి కదా మెత్తన పకోడీ. చూడండి పకోడీ రెడీ. అలాగే గుడ్లు కూడా వేయిపోయి గుడ్లు కూడా తీయేసుకుందాం. చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి సరే అండి. ఆగలద్దం అయిపోయి ఒక 10 నిమిషాలు వేగితే మంచిగా. తర్వాత టమాటాలు వేసుకుందాం మనం. ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయినాయి కదా మనకి. ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాం. టమాటా కూడా మంచిగా మగ్గిద్దాం. అందులోనే కొంచెం ఉప్పు సరిపడా. సరే అని మగ్గనిద్దాం. జ్యూస్ అయితే చేసుకుంటున్నాను మంచిగా. నారింజకాయ రండి మా మేద్దమ్మ అలా బాబాల ఇంటి దగ్గర నుంచి వచ్చిందన్నమాట. ఇది కొంచెం జ్యూస్ చేసుకుని తాగితే బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా. చూడండి చాలా బాగా వస్తుంది కదా రసం. చాలా చాలా అంటే చాలా పలుసుందండి. చూసారా చాలా పలుసుగా ఉందండి. రసం అయితే చాలా కూర్చుంది. కొంచెం కూలింగ్ వాటర్ అండి. వాటర్ అయితే తెచ్చుకున్నాను. కొంచెం కొద్దిగానే వేసుకున్నాను. చూసారా కొద్దిగానే జ్యూస్ అయితే బాగానే వచ్చిందండి. అది కొంచెం పంచదార కూడా వేసుకున్నాం లైట్గా తీపికి. చూడండి ఇందులో ఉన్న గింజలు ఇవన్నీ తీసేసుకుందాం. నేను వడగట్టుకోలేదు కదా. నేను డైరెక్ట్గా పిండేసాను నారంజ రసం అయితే. ఇప్పుడు కొంచెం చక్కెర అండి మంచిగా ఇలా కలిపేసుకుని తాగడేమండి. కొంచెం చల్లగా ఉంటుంది. సరే కూర ఎలా ఉందో చూద్దాం రండి. అంటే ఈ విధంగా మగ్గిపోయింది కదా. బాగా మగ్గిపోయాయండి. కొంచెం పసుపు, సరిపడా కారం, ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి. ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, కొద్ది నీళ్ళు పోసుకుందాం గ్రేవీకి.
ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందాం. ముందుగా అయితే కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఉప్పు చూసుకుందాం. అయితే సరిపోలేదండి, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సరిపోద్ది. కొంచెం మరగనిద్దాం. మరగనిచ్చినాక ఇప్పుడు పకోడీ కోడిగుడ్లు ఇవన్నీ వేసుకుంటామండి. విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం అయితే పకోడీలు అండి, పకోడీలు గుడ్లు వేసుకుందాం. చూడండి అన్నీ వేస్తాను. ఇంకా ఇప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచుకుంటామండి. ఈ పులుసు అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాం అన్నమాట ఈ పకోడీలు. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచుదామండి. చూడండి ఇంకా లాస్ట్ టైం పైన కొత్తిమీర కూడా వేసుకుందాం. మనకైతే అయిపోయిందండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సరే అండి, అయితే చూడండి మెత్తని పకోడీ గుడ్డు కూర రెడీ కదా. చూడండి మెత్తని పకోడీ గుడ్డు కూర చూసారా, చాలా బాగుంది కదా. ఇది దించేసుకుందామండి. మనం దించేసుకుందాం. ఇంకా దించేసుకుని ఈ బౌల్లో అయితే వేసుకుందాం. చూడండి పకోడీ, మెత్తని పకోడీ గుడ్డు కూర నా స్టైల్లో అండి. నేను ప్రిపేర్ చేసుకున్న వంటకం అండి ఇదైతే. చూడండి ఎంతమందికి నచ్చింది, మీకు నచ్చిందా? చూడండి ఇప్పుడు టేస్ట్ కూడా మనం చేద్దామండి. కొద్దిగా రైస్తో ఏ విధంగా ఉందన్నది అయితే మీకు నేను చెప్తాను. ఓకే ఛానల్కి మీకు నేను వంటగదిలో నా భోజనం అయితే చూపెడుతున్నాను కదా. వీడియో కూడా చాలా రోజులు వీడియోలు కూడా చేయడం లేదండి, ఎందుకంటే అవకాశం లేదు, నాకు టైం కూడా కుదరలేదు. వీడియో చేయాలంటే చాలా అవకాశం ఉండాలి, ఓపిక ఉండాలి, ఉండకూడదు. అందుకంటే చాలా రోజులు సరైన వీడియోలు అయితే నేను తీయలేదు. ఈ రోజు అందుకోసం అనేసి, మీకోసం అనేసి ప్రత్యేకంగా నేను ఇలాగ మెత్తని పకోడీ గుడ్డు కూర అయితే నేను చేసి అయితే చూపెడుతున్నానండి. స్కిప్ చేయకుండా అయితే మీరు లాస్ట్ దాకా చూసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే టేస్ట్ అయితే చెప్తాను, మరి మీరు ప్రిపేర్ చేసుకోవాలి కదా కొద్దిగా అండి, ఎందుకంటే నాకు ఇంకా పనులు ఉన్నాయి, నేను ఇంకా వంట చేయాలి. నా వంట ఇవాళ మీకోసం ఫస్ట్ అయితే నేను చేసుకున్నానండి. రైస్ పెట్టుకున్నాను, అలాగే కొద్దిగా మనం గుడ్డు కూర, అలాగ వచ్చేసి 2 పకోడీలు కాలిపోతుందండి. పొగలు వచ్చారనే చూసారా. ఏంటి కొద్ది అన్నంలోకి ఎంత కూర వేసుకుంటుంది అనుకుంటున్నారా? నాకు కూర ఎక్కువ తినడం ఇష్టమండి, తక్కువ కూర తిన్నా ఎక్కువే తింటా అనమాట. చూడండి సరే మొదలు పెడదాము. మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? వచ్చేయండి. అయితే రైస్ వేడే అండి, కర్రీ వేడే. అందరు పులుసుకి ఓకేనా. సూపర్ అండి, డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. నేనైతే జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసుకున్నాను కదా, ఇంట్లో గరం మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా. చూడండి పకోడీలోకి మంచిగా పులుసు అయితే పట్టినమాట కారంగానే. మిస్ అవ్వకుండా కంపల్సరీ వంటకాన్ని అయితే రెడీ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. గుడ్ అండి,
చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా అలాగా మెత్తన పొడి గుడ్డు కూర అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా వంట బాగుంది అన్నవారు కామెంట్ సెక్షన్లో అక్క వంట బాగుంది అనేసి అయితే కామెంట్ చేయండి. అలాగే మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో నేనైతే రావాలనుకుంటున్నాను. చూద్దామండి మరి అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. అంతవరకు బాయ్ అండి.